ఇది ఒక మహిళ విషాద గాథ. జనాలకు కన్నీళ్లు తెప్పించే జీవిత వ్యథ. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఆరోగ్యం సహకరించక బిడ్డల మీద బెంగతో తిరిగి ఇండియాకు వచ్చేస్తూ మార్గం మధ్యలోనే ఆర్టీసీ బస్సులోనే ప్రాణాలు విడిచిన పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామానికి చెందిన సత్యపద్మ దీన గాథ ఇది. 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారిన సత్యపద్మ మరణం వెనుక వాస్తవాలను తెలియజేసేందుకు ఆమె ఇంటికి వెళ్లి ఆమె బిడ్డల్ని పలకరించింది బిగ్ టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామానికి చెందిన సత్యపద్మ ఏడాది క్రితం కువైట్ ఉద్యోగం కోసం వెళ్లారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, 2 మగపిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలని ఆమె తపన. అందుకే దేశం కాని దేశానికి తరలి వెళ్లారు. అప్పటికే ఆమెకు గుండెలో చిల్లుపడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా బిడ్డల కోసం ఇబ్బంది పడుతూనే కువైట్కు వెళ్లారు. అక్కడికి వెళ్ళాక మాయదారి రోగం ఆమెను మరింతగా వెంటాడింది. గుండె సహకరించకపోయినా మందులు మింగుతూనే కువైట్ షేక్ ఇంట్లో పనిచేశారు. అయితే జబ్బుతో ఉన్న ఆవిడ మా ఇంట్లో పని మనిషిగా వద్దని ఆమెను ఉద్యోగం నుంచి కువైట్ షేకులు తీసేశారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో తాను ఇండియాకు తిరిగి వెళ్ళిపోతానని తనను కువైట్ తెచ్చిన కన్సల్టెన్సీని ఆశ్రయించింది. ఏడాదిగా తన బిడ్డలను చూసుకోలేదని, దయచేసి తొందరగా ఇండియాకు పంపించాలని వేడుకున్నారు ఆవిడ. అయితే కన్సల్టెన్సీ వాళ్లు అందుకు ఒప్పుకోలేదు. 2,10,000 కడితేనే ఇండియాకు పంపిస్తామంటూ 2 నెలల పాటు ఆమెను అక్కడే ఉంచేశారు. ఓవైపు గుండె జబ్బు, ఇంకోవైపు పిల్లలను చూడాలన్న తపనతో నరకం చూసిందే సత్యపద్మ. కనీసం వేసుకోవడానికి మందులు కూడా లేక ఆరోగ్యం మరింతగా క్షీణించింది. చివరికి ఆమె భర్త ఇంటిని తాకట్టు పెట్టి 2,10,000 రూపాయలను కన్సల్టెన్సీకి చెల్లించి ఆ తరువాత ఆమెకు టికెట్ బుక్ చేసి ఆమెను రప్పించే ప్రయత్నం చేశారు. ఇన్ని ఇబ్బందుల తరువాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి తనకు ఆర్టీసీ బస్సు ఎక్కిందామే. తన 2 మగబిడ్డలను ఎప్పుడెప్పుడు చూస్తానా అనే సంతోషంలో ఇన్నాళ్ళు పడిన బాధ అంతా కూడా మర్చిపోయారు. మరికొన్ని గంటల్లోనే భర్త పిల్లలను చూస్తానని ఆనందపడ్డారు. కానీ ఆర్టీసీలో విజయవాడ వెళ్ళాక మార్గం మధ్యలోనే బస్సు సీట్లోనే ఆమె గుండె ఆగిపోయింది. కన్న బిడ్డలిద్దరినీ కళ్ళారా చూసుకోకుండానే కన్ను మూసింది సత్యపద్మ. సరే, ఏంటి అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం ఇలా జరిగిందని? అసలు ఆమె వస్తున్న విషయం కూడా మీకు తెలీదా? వస్తున్నట్టు 30వ తారీఖు కానీ టికెట్ ఒకే చేశారని చెప్పారండి. అప్పుడు తప్ప మాకు 24వ తారీఖు వస్తున్నట్టు మనకు తెలియదండి. ఇన్ఫర్మేషన్ నాకు చెప్పలేదు. మాకు విజయవాడ డిపో నుంచి ఫోన్ వచ్చిందండి. ఈ పలానా ఆవిడ వచ్చి ఇక్కడ చనిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి ఫోన్ చేస్తే మేము అప్పుడే వస్తాం. ఏంటంటే వాళ్ళ ఫోటో తీసి పంపించారండి. అక్కడ పంపించిన తర్వాత మేము వెళ్ళి బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. అక్కడికి వెళ్తే ఎస్ఐ గారు ఇవన్నీ సామాను అన్నీ కవర్ చేసి చూపించి ఇలా జరిగింది, మరి మీకు ఇన్ఫర్మేషన్ లేదంటే మాకు తెలదండి 30వ తారీఖున అన్నారు. 30వ తారీఖుకి అన్నదని ఈ సంగతి కూడా అప్పుడు ముందుగానే తెలుసు, కానీ ఆ తర్వాత 24వ తారీఖు అన్నది మనకు తెలియదండి. అది ఆ రకంగా చెప్పి ఎక్కించిందండి. మనకి ఇన్ఫర్మేషన్ ఆవిడ కానీ ఈవిడ కానీ మనకి ఎవరో ఇవ్వలేదండి. నాకు లేకపోతే ఇచ్చే ఉంటే నేను ముందే వెళ్ళి నా భార్యని నేను బతికించుకుంది అన్నాను. ఎందుకంటే నేను ఏదో రకంగా బతికించుకుంది నేను హైదరాబాద్ వెళ్తే కనుక అది చెప్పుకోకుండా. అవును, పక్కన ఉండేవాళ్ళు కదా మీరు కూడా, ఎవరో ఒక మనిషి తోడు ఉండేవాళ్ళు. నేను అప్పు చేసి నా ఇల్లు తరగే డబ్బులు కట్టి వడ్డీలకు తెచ్చి 2,10,000 కడితేనే కానీ వదలలేదండి. తీసుకుని నా భార్య శ్యామని నాకు అప్పగించిందండి. నేను అంత ఆస్తుడు వస్తుంది. అంటే ఏంటి, ఏజెంట్ డబ్బులు కట్టించుకుందా ఈవిడ దగ్గర? అదే అండి, ఈవెన్ ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేసి మాట్లాడేదండి. డబ్బులు కడితేనే కానీ కుదరదు, డబ్బులు కట్టాలంటే నేను కట్టలేను మేడం, నేను లేబర్ని, నాకు ఇంత మట్టి నేను కట్టగలుగుతాను కానీ అంత కట్టలేను నేను అంటే 2,50,000 చెప్పిందండి ముందు. 2,50,000 చెప్తే నేను అలా కాదు, నేను ఏం కట్టలేనంటే సరే అయితే మాది నెల జీతం అక్కడ ఉండిపోయిందండి. ఆవిడది ఓ నెల జీతం ఉన్నది కాబట్టి 2,15,000 కట్టు, ఓ 15,000 నేను ఇట్టుకుంటాను,
అని అన్నదండి. ఎందుకు ఎందుకు అసలు మనం డబ్బులు కట్టడం ఏంటి? ఆవిడ అక్కడ పని చేసింది, దానికి సంబంధించి జీతం ఇవన్నీ ఉంటాయి, మీరు డబ్బులు కడితే ఆవును పంపించడం ఏంటి? అంటే వాళ్ళు అరబీ వాళ్ళు ఆఫీస్కి తీసుకొచ్చి అప్పచెప్పారండి. ఆఫీస్లో 3 నెలలు ఎట్టుకుని మనుషుల్ని ఇలా ట్రాప్ చేసి డబ్బులు గట్ట గుంజి మాగోడి దగ్గర ఇలా పాడు చేసిందండి జీవితాన్ని. మా జీవితాన్ని నాశనం చేసి అప్పుల పాలు చేసిందండి ఆఫీస్ మేడం. అదండి 3 నెలల నుంచి దానికి అన్నం భోజనం వాళ్ళు పెడితేనే తింటాం, అంతే తప్ప రెండోది ఎప్పుడు భోజనం చేసామని నేను అడిగేవాడినండి. వాళ్ళు ఎడితేనే తప్ప మనం అడిగితే హక్కు ఉండేది హక్కు ఉండదు. వాళ్ళు 12ంటికి 1 గంటకి మధ్యాహ్నం 1 గంటకి 12ంటికి కడుతుంది, సాయంత్రం మళ్ళీ 12ంటికి ఏం తింటాకు ఉండదు. నన్ను ఇలా చిత్రహింసలు పెడుతుంది. డబ్బులు కట్టని నేను పూర్తి నువ్వు టెన్షన్ పడకు, నేను ఏదో అప్పు చేశాను కడతానని నేను 2,10,000 కట్టి నేను ఇంకా 5,000 కూడా కట్టలేనమ్మా, నీకు దండం, నా భార్యని నాకు అప్పగించే అని నేను పాదాయపడ్డానండి. నేను టికెట్ తీసేసాను 30వ తారీఖుని. 30వ తారీఖు ఓకే అయిపోయింది టికెట్ అని మేడం మా ఆవిడ శాలతోటి మాట్లాడిందండి, అంతే అండి. ఆవిడ శాలతోటి కూడా మాట్లాడదు, ఆవిడ నెంబర్ మనకు అవ్వదు. కానీ ఇక్కడ ఒక ఏజెంటు ఇక్కడ నుంచి పంపించిన ఏజెంట్ కూడా ఉందండి. అదండి నేను సరే మీరు డబ్బులు కట్టారు, ఆవిడకి పంపించారు, ఆ మధ్యలో ఉన్న మేడం అనే ఆవిడకి మీరు 2,10,000 సుమారుగా పంపించారు. పంపిస్తేనే ఈవిని ఇండియా రావడానికి వాళ్ళు చేశారు. పోనీ అక్కడ ఫ్లైట్ ఎక్కించినప్పుడన్నా మీ భార్యని పంపిస్తున్నాం, పలానా ఫ్లైట్ ఎక్కించాం, హైదరాబాద్లో పలానా టైంకి వస్తుంది, రిసీవ్ చేసుకోండి అని ఏమైనా చెప్పారా? డబ్బులు చెప్పలేదండి, అలాగే ఎప్పుడు చెప్పలేదండి. మాది 30వ తారీఖున అన్నారు. 30వ తారీఖు కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నానండి, అంతే అండి. 30వ తారీఖు వెళ్దాము వస్తుంది అని తీసుకొద్దామని నేను ప్రిపేర్ అయి ఉన్నానండి. కానీ వాళ్ళ 24కే శవం వచ్చి నాకు బస్ డిపోలోంచి ఫోన్ వస్తేనే కానీ నాకు ఆ విషయం తెలియదండి, చచ్చిపోయినట్టు. అదండి అలా జరిగింది. నేను ముందే వెళ్తుంటే కనుక నేను ఏదో రకంగా బతికించుకుందానండి నా భార్యని. నేను హైదరాబాద్ వెళ్ళిపోతానండి, ఏ రకంగా నేను వెళ్ళి నేను తెచ్చుకుని నేను బతికించుకుందానండి. ఆ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పలేదండి. ఎప్పుడండి అసలు ఆవిడ ఎప్పుడు మస్కట్ వెళ్ళింది? సుమారు ఎంతకాలం పనిచేసింది ఆవిడ? మొత్తం ఇక్కడి నుంచి బయలుదేరుతాం సంవత్సరం అయిందండి. ఇదే నెలలో ఇదే తారీఖున వెళ్ళిందండి. మొన్న 24వ తారీఖుకి ఎక్కించామండి. అదండి అలా జరిగింది. మళ్ళీ ఆ తారీఖు వచ్చినాడికి శవమై మా ఇంటికి శవమై వచ్చిందండి. ఫోన్ చేశారు మీకు? అంటే ఇప్పుడు ఫేస్బుక్లో అట్లో చాలా వైరల్ అయింది ఫోటో, ఆవిడ ఎవరో తెలియట్లేదు, ఎవరికైనా తెలిస్తే చూడండి. ఎట్లా? బస్ డిపో వాళ్ళు ఫోన్ చేశారండి. ఆ బస్ డిపో వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెళ్ళాం. ఆ తర్వాత ఎస్ఐ గారు కూడా ఆ నెంబర్ తీసుకుని ఎస్ఐ గారు ఫోన్ చేశారండి. వెళ్ళి ఆ శవాన్ని మాచిరిలో ఉంటే సోతాకి తీసుకెళ్ళారు, చూసామండి. చూసిన తర్వాత మలనాడు పోస్ట్ మార్టం అని చేసి బాడీ ఇచ్చారండి. అది ఆవిడ బాగా టెన్షన్ పడిపోయి ఆటో కంప్లైంట్ వచ్చి చనిపోయింది. అంటే గతంలో ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? కొద్దిగా ఉన్నదండి. ఆరోగ్యం అంటే అంత సీడించిపోయి చచ్చిపోయి అంత ఆరోగ్యం ఏం కాదండి, మామూలుగానే కిటికీలు కానీ మంచి స్ట్రాంగ్గానే ఉండే మనిషి అండి ఆవిడ. కొన్నాళ్ళు బాగానే పని చేసుకుందండి. నేను హెల్త్ ప్రాబ్లంగా ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేవాడిని. నేను అన్నీ మేనేజ్ చేసుకుంటాను, నువ్వేమి కంగారు పడవలసిన వద్దని చెప్పిందండి మేడం. మెడికల్ కూడా అన్నపెట్టి అవుతుందేమో మేడము ఇలాంటి పరిస్థితి అని నేను చెప్పానండి. చెప్పుకోకుండా ఏం పంపలేదండి, చెప్పే పంపించాను, నేను సరి చేసుకుంటాను, నీకు ఎందుకు నువ్వు పంపించని ఫోర్స్ చేస్తేనే నేను పంపానండి. పంపితే ఇలా చేసి లాస్ట్కి ఒంట్లో బాగోలేదు, 6 రోజుల నుంచి అలా ఉంటుంది మేడం. నేను అవసరమైతే నేను కొంత డబ్బులు కట్టాను కదా ముందు, కనమ డబ్బులు నేను కడతాను, లేకపోతే సంతకాలు పెడతాను, నేను ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను, నా భార్యని పంపించేయండి, నేను హెల్త్ ప్రాబ్లంగా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకుంటాను, మా వాడు వచ్చిన తర్వాత నేను ఏ ఒకటి తాగనకాయ పెట్టి నేను కడతాను డబ్బులు అంటే, నువ్వు ఆ మిగతా బ్యాలెన్స్ కూడా కడితేనే కానీ నేను పంపనని చాలా మానసిక వేదన గురి చేశారు ఇటు మిమ్మల్ని కానీ అటు ఆవిడ. అక్కడ కూడా చెప్పుకోనివ్వకుండా కనీసం తిరిగి పంపించకుండా మీరు ఆ డబ్బులు కట్టేదాకా కూడా ఆమెని పంపించలేదు. చాలా మనోవేదన గురైంది ఆవిడ, అంతేగా మీరు? అంతే అండి. ఫోన్ కూడా మాట్లాడనిచ్చేది కదండి ఎక్కువగా. వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఊరుకోరు, ఫోన్ మాట్లాడితే కుదరదు ఆఫీసులోనని ఫోన్ సరైన ఇన్ఫర్మేషన్ నాకు చెప్పనిచ్చేది కదండి మేడం. అదండి. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు మీరు? చివరిసారిగా ఆవిడ 24వ తారీఖునే మాట్లాడిందండి. అది బయలుదేరక ముందండి, అక్కడ బయలుదేరక ముందండి, 23 బయలుదేరక ముందు మాట్లాడిందండి. ఫోన్ కట్ అయిపోయిందండి. అప్పుడు నీకు నెట్ ఆన్లో లేదండి. ఆ తర్వాత కూడా నేను అత్తమాల ఫోన్ చేస్తూనే ఉన్నానండి. ఫోన్ చేసినా దానికి రెస్పాన్సిబుల్ లేదండి. ఏంటి ఏమైంది, ఆరోగ్యం బాగోలేదు అంటుంది, ఏమైంది అని నేను టెన్షన్ పడిపోతున్నానండి, టెన్షన్ పడుతున్నానండి. ఆ తర్వాత 24వ తారీఖు సాయంత్రం 5ంటికి ఫోన్ వచ్చిందండి మాకు. ఫోన్ వస్తే ఇలాగా పలానా ఆవిడ మస్కట్ నుంచి వస్తుంది, ఈ బస్సులో ఆవిడకి
స్ట్రోక్ వచ్చి చనిపోయింది అని వాళ్ళు చెప్తేనే కానీ మనకు తెలియదండి. ఆ టికెట్ ఎంతమంది? ఇద్దరు పిల్లల మీకు? పిల్లలండి. ఏం చదువుతున్నారు? ఒకడు 4th క్లాస్, ఒకడేమో 6 అండి. ఏమంటే ఏంటి అసలు మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇవన్నీ మీకు తెలుసు, మీరు బాధలో ఉన్నారు, అయినా కూడా ఏంటి ఇప్పుడు ఆ మేడం కానీ వీరందరి మీద మీరు ఎటువంటి చర్యలకి మీరు కోరుకుంటారు? కేసు వేయాలని మెయిన్. ఎందుకంటే మా ఆవిడ లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి ఆఫీసుల్లో. ఇలాంటి వాళ్ళందరినీ మగవాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టి నాశనం చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది దాన్ని కేసు వేసి దానికి శిక్ష పడేటట్టు చేయాలండి. అది నేను అప్పు చేసి నేను 2,50,000 2,10,000 రూపాయలు నేను క్యాష్ కట్టానండి. క్యాష్ పంపించానండి నేను. అవన్నీ గ్రూపులు అన్నీ ఉన్నాయండి. ఇందాక అడిగితే ఏం గ్రూపులు ఉన్నాయి ఏంటని అని అడిగి రివర్స్ అయిందండి ఆవిడ. అదే డబ్బులు వేసిన మనం అకౌంట్ లోనే కదా ట్రాన్స్ఫర్ చేస్తాం. అకౌంట్ లో నుండి ఒకటేమో ఫోన్ పే ద్వారా చేసినవి అన్ని అడ్రస్లు ఉన్నాయండి నా దగ్గర. అన్ని ప్రతిదీ ఉందండి. అలా చేసిందండి జీవితం. అది నేను ఇప్పుడు అప్పు చేసి నేను 2,10,000 రూపాయలు కట్టానండి. అది మనిషి వచ్చేస్తే నేను ఆ డబ్బుల కోసం నేను చింతించకపోదును, కానీ ఆ డబ్బులు తీసుకుని శవాన్ని అప్పగించిందండి నాకు. అది దానికోసమే ఏమైనా ప్రభుత్వం ఏదైనా చెయ్యాలంటే అలాంటి వాళ్ళని శిక్షించాలి మెయిన్. తల్లి కువైట్ నుంచి వస్తుందని, తమకు ఎన్నెన్నో బహుమతులు తెస్తుందని ఆ ఇద్దరు బిడ్డలు ఇంటి బయటే అమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ రాగానే తమని గుండెలకు హత్తుకుంటుందని, ఎత్తుకుంటుందని ఆ పిల్లలిద్దరూ కూడా ఆశపడ్డారు. కానీ నవ్వుతూ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అమ్మ శవంగా ఇంటికి వచ్చింది. అమ్మ ఇక లేదని తెలిసి గుండెలలిసేలా ఏడుస్తున్నారు ఆ చిన్నారులు. ఏంటి మీరు ఎప్పుడు మాట్లాడారు అమ్మతో చివరిసారిగా మీరు? అదే 23వ తారీఖు మీరు జాగ్రత్తగా చదువుకోండి, నా కోరిక తీర్చండి అన్నదని. బాగా చదువుకోమని చెప్పిందా? అలర్ట్ చేయొద్దని చెప్పిందా? ఎక్కడ, ఏ హాస్టల్లో? పాలకొల్లు గురుకుల పాఠశాల. అక్కడ చదువుతున్నావా? ఏ క్లాసు? 6th క్లాస్. ఏమన్నా తెమ్మని చెప్పావా అమ్మకి మరి వచ్చేటప్పుడు? వస్తున్నా అని చెప్పిందా? నాకు బట్టలు తేమ్మ అన్నాను. ఇంకా మీకు చాలా తెస్తాను, బూట్లు కట్టాను అన్నదండి. అన్నీ తెచ్చిందండి. ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవాడు నువ్వు? ఇప్పుడు రోజు మాట్లాడుతావు, వారానికి ఒకసారా? రోజు మాట్లాడి ఉన్నాడు. ఏమన్నా చెప్పిందా? ఏమన్నా జ్వరంగా ఉంటుంది, బాగోట్లేదు, అట్లా ఏమన్నా చెప్పిందా నీతో? అసలు చెప్పేది కాదండి. ఓకే, బయలుదేరే ముందు చెప్పింది వస్తున్నా, అన్ని బొమ్మలు తెస్తా అని చెప్పిందా? బూట్లు గట్ట తెస్తాను, ట్యాబ్ గట్ట తెస్తాను మీకు అన్నదండి. నువ్వేం చదువుతున్నావు? 4th క్లాస్. నువ్వు ఆ రోజు మాట్లాడావా? ఏమంతమన్నావు అమ్మని? బట్టలు ట్యాబ్. ఏం చెప్పింది అమ్మ నీతో? అడుగు, అమ్మ ఏం చెప్పింది? బాగా చదువుకోమని చెప్పిందా? నీ పేరేంటి చెప్పు? జశ్వంత. నువ్వు 4th? నువ్వు ఎక్కడ చదివేది? ఇక్కడ మన బోర్డింగ్ స్కూల్. ఇంతటి బాధలను, గుండె జబ్బు వెంటాడుతున్నప్పటికీ కూడా తమ పిల్లలకు కువైట్ నుంచి బోలెడన్ని గిఫ్టులు కొంది సత్యపద్మ. అయితే ఇంటికి వెళ్ళగానే మాకేం తెచ్చావమ్మా అని పిల్లలు అంటే సంతోషంగా బ్యాగ్ తెరిచి వాటిని పిల్లలకు ఇవ్వాలి అని అనుకున్నారు ఆవిడ. సెంట్ బాటిల్స్, ట్యాబ్లు, వాచ్లు, చాక్లెట్స్, బూట్లు, బట్టలు ఇలా చాలానే కొన్నారు. ఆ తల్లి ఆవిడ కొన్న వస్తువులు పిల్లలకు చేరాయి, కానీ ఆమె మాత్రం ప్రాణాలతో ఇంటికి చేరలేకపోయింది. ఈ బ్యాగ్తోనే ఆమె రావటం జరిగింది, ఇండియా రావటం జరిగింది. ఈ మొత్తం పిల్లలకి సంబంధించి అంటే అసలు ఆమె ఏమేమి తెచ్చిందనే మీద ఇప్పటికే పోలీసులు దీనికి చూడడం కూడా జరిగింది, వీరి బంధువులకు కూడా చూపించడం జరిగింది. చూస్తే కనుక ఈ బ్యాగ్లో చూడండి పిల్లలకి, ఇప్పుడు బాబు చెప్పాడు, పెద్ద బాబు చెప్పాడు కదా మనకి, అమ్మ నాకు బూట్లు తెస్తానంది అని చెప్పి. బూట్లు, పిల్లలకి సంబంధించిన బూట్లు తీసుకొచ్చింది. పిల్లలకి ఈ మంచి షూ తీసుకొచ్చింది ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అంత దూరం వెళ్ళి కష్టపడిందే పిల్లల గురించి కదా.
చూడండి మంచి షూ, ఇప్పుడు తను చెప్పాడు నాకు ఇవన్నీ తెస్తానందే బట్టలు, ఇంకా ఆవిడకి సంబంధించిన మిగిలినవన్నీ కూడా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అంటే అంత సుదూరం వెళ్ళింది, పిల్లల గురించి వెళ్ళింది, తను వస్తుంది కాబట్టి ఇవన్నీ చెప్పడం కూడా జరిగింది, తెస్తున్నానని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఈ చాక్లెట్ల ప్యాకెట్ పిల్లల గురించి. అంటే మామూలుగా ఎవరు విదేశాలకు వెళ్ళినా కూడా చాక్లెట్లు ఎక్కువగా చాక్లెట్లు తీసుకొస్తుంటారు. మన మన బంధువులు ఎవరు వెళ్ళినా కూడా ఈ దుబాయ్కి సంబంధించి మస్కట్కి సంబంధించిన చాక్లెట్ల ప్యాకెట్లు తెచ్చింది పిల్లల గురించి. ఇవన్నీ కూడా చూడండి, సుమారుగా 2-3 ప్యాకెట్లు ఇవన్నీ కూడా పిల్లల గురించి ఆవిడ తీసుకొచ్చింది. అంటే ఆవిడ ఎంత ప్రేమ, ఇంటికి రావాలి, ఇవన్నీ కూడా ఈ సూట్ కేసు ఇప్పుడు అన్నీ బాగుంటే ఆవిడ పిల్లల ముందు ఓపెన్ చేసేది. ఈ సూట్ కేసు ఓపెన్ చేసి ఒక పండగలాగా వీళ్ళంతా చాలా ఆనందంగా దీన్ని ఓపెన్ చేసి ఇదంతా షేర్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అంటే టైము ఏ విధంగా మారిపోయింది అనేది, ఆవిడ హైదరాబాద్లో ఫ్లైట్ దిగిన తర్వాత మరలా ఆవిడ బస్సు ఎక్కి ప్రయాణం చేయడం, అంటే ఒక సర్ప్రైజ్ ఇద్దామని ఆవిడ అనుకుని ఉంటుంది, నేను అనుకోవటం. సో ఇంటికి సడన్గా వచ్చి తలుపు కొట్టి పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనుకుని. కానీ విధి నిజంగా ఎంత విచిత్రమైనదంటే, బస్సులో ఉండగానే ఆమె కనీసం ఆమెకు తెలియకుండానే నిద్రలోనే ఆమె ప్రాణాలు పోవటం కానీ, ఈ చాక్లెట్లు కానీ, ఈ ఆడపిల్లలకి సంబంధించి ఈ క్లిప్లు, బట్టలు తీసుకొచ్చింది, పెర్ఫ్యూమ్ బాటిళ్ళు, షూ, బట్టలు. ఇప్పుడు బావ చెప్పాడు, ఇది అమ్మ నాకు ట్యాబ్ తీసుకొస్తానంది అని చెప్పి. ట్యాబ్ అంటే బాగా చదువుకోవాలి వీడు, వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు అందరు పిల్లలు కూడా మొబైల్ ఫోన్స్ వాడేస్తున్నారు, మొత్తం అంతా టెక్నాలజీ ఇదైపోయింది. కాబట్టి తన పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, తన పిల్లలు కూడా ఎవరికన్నా కూడా తక్కువగా ఉండకూడదు. అంటే ప్రతి తల్లి కోరుకునేది అదే, అందరికన్నా మంచిగా ఉండాలి పిల్లలు అనేది ప్రతి తల్లి కోరుకునేదే. ఇంకా ఈ రకరకాల ఈ పెర్ఫ్యూమ్స్ కానీ, పిల్లలకి సంబంధించిన వస్తువులు కానీ, వాచ్, ఇదే పెట్లో చూడండి వాచ్ కూడా తీసుకొచ్చింది ఆమె. అంటే వాచ్, ట్యాబు, షూస్, అంటే అన్నీ బాగుంటే దీనికి సంబంధించి వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ మీరు చూసేవారు, వీళ్ళందరూ కూడా కూర్చుంటే ఆవిడ ఓపెన్ చేసేది ఈ బాక్స్. సత్యపద్మ మరణ వార్త తెలుసుకొని ఊళ్ళ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా వేరే దేశం వెళ్ళిందని బాధపడుతున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నా సరే కన్సల్టెన్సీ వాళ్లు దుర్మార్గంగా వ్యవహరించి మందులు కూడా ఇవ్వకుండా 2 ఏళ్ల పాటు వేధించారని ఆరోపిస్తున్నారు. భర్త అప్పులు చేసే ఇళ్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు పంపేదాకా సత్యపద్మను పంపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అబ్బాయి మా మధ్యగారండి, ఆ పిల్లలేమో మా తోడుకోడు గారి పిల్లలు, ఆ పిల్ల మా మేనగాళ్ళు, మా అన్నయ్య గారు కూతురు. దగ్గర ఉంటుంది నా మధ్యగారి కానీ నా చిన్నత్త గారు కొడుకండి. కలిసిమెలిసి ఉండొచ్చని, కలిసిమెలిసి ఉంటారని, ఏదో శుభ్రంగా బతుకుతారని చేశానండి. భార్య అంటే చాలా ఇష్టమండి అబ్బాయికి. 2 బిడ్డలు ఉంటారు. ఏదో కదా బతుకుదాము, ఇల్లు గట్ట కట్టుకోవాలో, పిల్లలు ఎదుగుతున్నారు కదా అన్నారు. ఎందుకమ్మా 2 మగోళ్ళని చూసుకుని భర్త కొండుకు పెట్టుకో అంటే, కాదు బాప అందరూ వెళ్తున్నారు కదా, నేను రూపాయి డబ్బులు తెచ్చుకుంటాను, చిన్నప్పుడు చేసుకోకపోతే తర్వాత ఇంకెలాగా అని చెప్పేసి అని ఏదో మాట కలుపుకొని వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 7 నెలలు 8 నెలలు చేసిన తర్వాత మేడం మరి ఏమనుకుంది ఏంటి అమ్మాయిని ఆఫీస్కి కన్వర్ట్ చేసింది అన్నారు. ఆఫీస్కి కన్వర్ట్ చేసిన తర్వాత ఏరే ఇంటికి పంపించమంటారు ఏంటి అన్నారు. ఏరే ఇంటికి గట్ట వద్దు, నువ్వు వచ్చేయి ఉన్న పళ్ళంగా అంటే, మీ ఆవిడ పంపించేయాలంటే 2,70,000 కట్టమన్నారంటండి. అన్ని డబ్బులు ఎందుకు కట్టాలని నా దగ్గరికి వచ్చి ఈ అబ్బాయి చెప్పాడు. అన్ని డబ్బులు ఎందుకు కట్టాలి, డబ్బు లేకుండా నేను తీసుకొస్తాను బాబా అంటే, బాప వద్దు వాళ్ళకే మనకు గొడవ, కట్టేస్తే వదిలిపోద్దానండి. డబ్బు లేని మూలన, పని లేని మూలన భోజనం కూడా సరిగ్గా పెట్టుబడి కాదండి. మనిషి బంగారులో ఉన్న మనిషి అని ఇంట్లో ఉన్న చూపు బాగానే ఉంది. ఆఫీసులో ఎప్పుడైతే వచ్చింది 3 నెలల క్రితం కాడి నుంచి మనిషి సిక్కిపోయి భోజనం లేక పాడైపోయింది. ఎందుకమ్మా అలాగంటున్నావు, బొద్దుగా రొంపట్టేసింది అంటున్నావు, డబ్బులు కట్టేదాకా ఎందుకు, ముందు 1,50,000 కట్టాడు, కొన్ని టికెట్ తీసేయమని తర్వాత ఏమన్నా అంటే చూసుకోవచ్చు, పరిస్థితి బాగున్నప్పుడు ఏం చేస్తామో ఏదన్నా అవుతేని వచ్చేయమ్మా అని అంటే, డబ్బులు కడితేనే కానీ పంపిలేగలేరు అన్న పని, దాన్ని ఏమన్నా మేము చేయమా అని అంటే, మీరు ఏమీ చెయ్యొద్దు, ఎందుకు గొడవలు, మా ఆయన కడతానంటున్నాడు, మేము వచ్చేస్తాం. ఈ అబ్బాయి బయట ఎవరినన్నా అడిగొద్దున అంటే, ఇక్కడ 2 ముగ్గురిని అడిగితే పాపం వీళ్ళు మంచితనాన్ని బట్టి గబగబా 1,50,000 పోగానియండి,
వీళ్ళ చెరువు మీద ఉంటున్నాడు పిల్లడు. ఆ రైతు ఒక 60,000 ఇచ్చాడు. ఆయన ద్వారాగానే మళ్ళీ అక్కడ డబ్బులు కడతాం జరిగింది. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. ఏంటని అడిగితే వాళ్ళు రివర్స్ అవుతున్నారు. ఇప్పుడు 6 నెలలు చేసిన తర్వాత మన రూపాయి కట్టక్కర్లేదు, మనిషిని ఇండియాకి పంపాలి. మనిషిని దండించి మనిషిని దగ్గర డబ్బులు వసూలు చేస్తుందంటే ఆ మేడమ్ను అక్కడ దొంగ ఏజెంట్లని శిక్షించాలి, అరెస్ట్ చేయాలండి. ఇవాళ ఇదైంది, రేపు పొద్దున ఇంకో ఆడ మనిషికి రాకూడదు ఎవరికైనా. బతుకుదారి కోసమే వెళ్తే తిరిగి డబ్బులు కొడతామేంటి? ఎంతమందిని ఇలా ఏడిపిస్తున్నారు. ఇవాళ వాళ్ళు దిక్కునీళ్ళు అయిపోయారు. నీ భార్యని పంపిస్తున్న పరిస్థితి బాగోలేనప్పుడు మాకు తిరిగి భర్తకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి. అక్కడికి వచ్చి మనలో రిసీవ్ చేసుకుందాడు. ఇంత అన్యాయం జరిగింది, మనిషి ఏమైపోయింది. ఇక్కడికి వస్తే పోడేళ్ళు ఒకవేళ భార్య బాగోపోతే బాగు చేయించుకుందాడు కదండి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసింది? డబ్బు కట్టించుకున్నప్పుడు బాధ్యత భర్తకు తెలియద్దండి ఆవిడకి. వెంటనే ఆ ఏజెంట్ని ఖండించాలండి, అరెస్ట్ చేయాలండి. మాకు డబ్బులు తిరిగి కట్టిన డబ్బులు తిరిగి రావాలండి. ఈవిడ పరిస్థితి బిడ్డలకే ఆధారం కూడా చూపించాలండి. ఆవిడ బాధ్యత అంతా ఆవిడదేనండి. ఏం లేకపోతే కనుక మేము ఎంతవరకైనా వెళ్తామండి. ప్రభుత్వం వారు కూడా ఈ కఠినంగా శిక్షించి ఆమెని, అటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి, వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలండి. ఏజెంట్ చేయడం అంటే దానికి ఒక గంట అర్హత ఉంటుందండి. దానికి రైట్ ఉండాలండి. ఏ రైటు లేకుండా ఏమీ లేకుండా ఎవరు మడితే వాళ్ళు ఏజెంట్లు చేసి ఎంతమందిని అమాయకులు పాడు చేద్దామని మాయ మాటలు చెప్పి వీళ్ళ పరిస్థితులు ఏంటండి? తల్లిదండ్రులు లేని బిడ్డలు, తల్లి లేని బిడ్డలు అయిపోయారు. ఎలా బతుకుతారండి? వాళ్ళకి ఆధారం ఏంటండి? మాకు వచ్చిన కాడించండి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందంటండి. ఆ కండక్టర్ ఫోన్ చూసి అలా పడిపోయి ఉంటే ఆ నెంబర్ ఎలా చూసి వాళ్ళ తమ్ముడు సేవ్ అయిందని వాళ్ళ తమ్ముడు చేతి, వాళ్ళ తమ్ముడు అమ్మ వాళ్ళ అమ్మకి చేసి ఇలా బాగా చేశాడు. నాకు వాళ్ళ అమ్మ చేసి ఇది కోయిటి నుంచి పిల్లాడిపోయిందంటే విజయవాడని. పిల్లాడిపోతామేంటి? 30వ తారీఖున వస్తానంది కదా మాకు. ఇదేంటి ఎలాగ అంటున్నావేంటి నువ్వు? వదిన కంగారు మాట్లాడుతున్నావు అంటే, లేదమ్మా వచ్చేసిందమ్మా. ఇదేంటి బాబా అని మళ్ళీ ఇన్ఫర్మేషన్ అడిగితే, బాపా నాకు భయం వేస్తుంది ఇలా ఉందని అన్నాడండి వీళ్ళ అన్నయ్య. అప్పుడు వెంటనే నేను కండక్టర్ నెంబర్ ఇవ్వండానండి. ఆ నెంబర్ ఫోన్ చేసి ఏంటండి అంటే, ఏమవుద్దమ్మా అన్న. మా మేనగోళ్ళని సొంత మేనత్తనండి, నేను చెప్పండి అంటే, ఆ భర్త లేడమ్మా అన్నాడు. భర్తకు చెప్తే ఏంటి చెప్పండి అంటే, అమ్మ లేదమ్మా చనిపోయిందమ్మా అన్నారు. ఈ పిల్లాడు చెప్తే సడన్గా ఈ పిల్లాడు పేడ జారిపోయినట్టుగా పడిపోయాడు. కొంచెం కంగారు పడక బాబా అని అందరం కూర్చుని మాట్లాడుకుని ముందు ఆ చిన్నపిల్లాడిని వెళ్ళి అక్కడ ఏంటో చూడమని, మాకు సంబంధించిన పిల్లాడు మా తమ్ముడు అక్కడ ఉన్నాడు విజయవాడ అని ఫోన్ చేస్తే ఆడ ఫోన్ల ద్వారా మాట్లాడి అన్నీ చేశాడు. మేము అప్పటికప్పుడు వెళ్ళి నైట్ వెళ్ళిండి. ఆ ఎస్ఐ గారు ఎవరు మహానుభావుడు దగ్గరుండి బాగానే చూశాడంటండి. ఇలా ఎందుకు అయ్యో ఇన్ని చేసుకుందావిడ, చిన్న వయసు పిల్ల ఏంటని. 31 సంవత్సరం అండి ఆ పిల్లకి. ఏదో బతుకుదామని వెళ్ళిందండి. ఎంత ఇలాగ అన్యాయం అయిపోతుందని అనుకోలేదండి మేము. ఇదంతా కారణము ఆ ఏజెంట్ అండి. ముందు ఆవిడని శిక్షించాలండి, లేకపోతే నేను ఎంతకైనా తెగింతని నేను అసలు ఊరుకోనండి. మీరు కూడా మాకు సహకరించి ప్రభుత్వం వారు మేము ఎమ్మెల్యే గారి ద్వారాగా మాట్లాడి ఆవిడ ఏ రకంగా అయినా సరే శిక్షించేలాగా చేయమని, ఈ బిడ్డలకు ఆధార చూడమని అప్పుల్లో మునిగిపోయినాడని. ఆ పిల్లలు ఏదడితే తెచ్చాడండి. నాకు తోడు లేకుండా అయిపోయింది. కడుపులో పెట్టుకుందాం తల్లి అని పిల్లని, నేను తల్లి అని నాకు బిడ్డలుగా ఉంటుంది అది తీసుకొచ్చేసాను. ఇవాళ పిల్లలు దిక్కులేరు అయిపోయారు. నాకు ఈ న్యాయం చేసి పెట్టిన ప్రభుత్వం వారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమండి. అమ్మాయి ఇక్కడ ఉండి మంచిగా పని పాటలు చేసుకుని ఉండేదండి. అయితే ఏంటంటే 2 పిల్లల్ని చదివించుకోవాలి. ఆ భర్త ఒక కష్టం మీద నేను బతకవలసి వస్తుంది. సరే ఇంకా నా భర్తకు తోడు నీడ కింద ఉంటుంది కదా, ఒక 2 సంవత్సరాలు చేసుకుంటా అని చెప్పి ఆ మసకట్టి వెళ్ళిందండి. అందులోకి ఇల్లు కూడా సరిగ్గా లేదు. పిల్లలకి ఇల్లు అన్నా కట్టుకుందాం వెళ్ళి 2 సంవత్సరాలు అని చెప్పి ఆలోచనతో భర్తను అడిగి ఆలోచన తీసుకుని భర్తతో పంపిస్తే వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం హెల్త్ బాగోపోవటం వల్ల ఏమైందంటే వాళ్ళు ఆఫీస్కి అప్పచెప్పేశారండి. అరబ్బీ వాళ్ళు ఆఫీస్కి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఆఫీస్ మేడం వాళ్ళు 2,50,000 కట్టమంటే నేను అంతా కట్టలేను, మేము లేబరు అంటే అలా కడితేనే కానీ మేము పంపము అని చెప్పిందంటండి ఆఫీస్ మేడం. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి పంపించిన ఏజెంట్కి ఫోన్ చేసి చెప్తే ఆ ఏజెంట్ విజయవాడలో ఉందండి. విజయవాడ నుంచి మళ్ళీ నీ భర్తకి ఆ ఏజెంట్ ఫోన్ చేసి నువ్వు డబ్బులు కట్టకపోతే నీ మీద కేసు పెడతాము అయ్యి అని చెప్పి బెదిరితే ఆ భర్త ఇంకేం చేయాలో అర్థం కాక చుట్టుపక్కల వాళ్ళని అడిగి మొత్తం మీద 2,10,000 రూపాయలు
అప్పు చేసి కట్టాడండి. కట్టిన తర్వాత కూడా 3 నెలలు ఆఫీసులో ఉంచేసుకుని ఆమెని చిత్రహింసలు చేసి ఆమెకి భోజనం పెట్టకుండా నానే ఇబ్బందులు పెడితే ఆమె ఒకసారి ఫోన్ చేసి భర్తతో మాట్లాడి ఏడ్చిందండి. అయితే ఇక్కడేమో అక్కడ ఆఫీస్ మేడంతో మాట్లాడటానికి ఇతనికి అవకాశం లేదండి. ఏజెంట్కి ఫోన్ చేసి నేను డబ్బులు కట్టా కూడా మీరు ఎందుకు ఆఫ్ చేస్తున్నారని చెప్పి ఆ ఏజెంట్ని అడిగితే పంపుతాం కంగారు ఏంటని చెప్పి రెక్లెస్గా సమాధానం చెప్పి అలా డిలే చేసి 30వ తారీఖున పంపుతామని చెప్పి 23నే మరి ఏమైంది ఏంటో అక్కడ తెలియదండి. 23నే ఎక్కిచ్చేసింది. ఎక్కిచ్చేయటం వల్ల ఆ అమ్మాయికి ఇంకెక్కడ ఇండియా సిమ్ లేదండి. భర్తకు ఫోన్ చేస్తానికి కూడా లేకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇంకా బస్సు ఎక్కి ఆమె వచ్చేసేటప్పుడు బస్సులో ఈ ఘటన జరిగిందండి. ఎందుకంటే చిన్నపిల్లలండి, అంతా అప్పుల్లోనే ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి అవకాశం లేదు కనుక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము ఇంటిమేషన్ చేస్తామండి. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు లేరండి. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇంటిమేషన్ చేసి ఆ ఏజెంట్ మీద మేము కేసు పెట్టించి పోరాడతామండి. ఈ పిల్లకి న్యాయం జరిగేలా చేస్తామండి. ఇక మరోవైపు సత్యపద్మ చనిపోయిందని తెలుసుకున్న కన్సల్టెన్సీ సిబ్బందే ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఫోన్ లైన్లో కన్సల్టెన్సీ మేనేజర్తో స్థానికులు మాట్లాడారు. విచిత్రం ఏమంటే కువైట్లో ఉన్న ఆ కన్సల్టెన్సీలో పనిచేసే మహిళ కూడా తెలుగువారే అయినా సరే కనీస జాలి కూడా చూపించలేదు. ఫోన్లో ఆవిడ ఏమంటుందో మీరే వినండి. మంచిగా మాట్లాడుకొని ఏమన్నా ఇచ్చేపించుకోవాలి ఏంటి ఒక మనిషి ఆ అమ్మాయి నన్ను మాట్లాడండి నాకు దూరం ఉంది పిల్లల మగ పిల్లల కోసం ఆ రోజు అందరేమో ఆ అమ్మాయి మీద లేనిపోయి అన్ని చెప్పి ఆ మొగుడు అనుమానం అది ఇది అని చెప్తున్నారు కానీ ఆ అమ్మాయి పాపం అంత ఆత్రంగా మగ పిల్లలు చూసుకోవాలని కష్టపడుకొని వచ్చింది. ఆ అమ్మాయి చనిపోయిందని మేమెంత బాధపడ్డామో మీకు తెలీదు. ఫోన్ ఆ రోజు కానీ ఈ రోజు వరకు ఫోన్ చేసి ఇష్టకరంగా మాట్లాడుతున్నారు కానీ ఒక్కలైనా సరే ఏమన్నా అమ్మా అని ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా సహాయం చేయగలరా అలా కదండి నా మాటనండి. అనుమానం పడిపోతే 2,10,000 కడతాడండి. అసలు మీరు ఒకసారి చెప్పండి. నేను చెప్తున్నా ఆయన కట్టాడు, ఆయన మంచోడే మరి చెడ్డోడని మేము చెప్పట్లా. మరి ఇంకేంటి ఆ రోజున ఆమెను తీసుకెళ్లిన వాళ్ళు ఆమెను ఇచ్చేసేవాళ్ళు ఈ అమ్మాయి కూడా మా ఆయనకి అనుమానం అండి నేను వెళ్ళిపోతానని చెప్పేది. ఆ అమ్మాయికి బాగోక అలాగనిదండి. ఇక్కడ చాలా ప్రేమగా ఉండేవారు, చాలా ఇష్టంగా ఉండేవారు. అమ్మాయికి బాగోక హెల్త్ బాగోక అలాగనిదో మొక్కలు అంతే. వాళ్ళ ఆయన్ని అడగండి. లేదు మనుషులు వెళ్ళినప్పుడు నేను టాబ్లెట్లు ఇచ్చి పంపించేదాన్ని. లేదండి ఆ అమ్మాయికి హెల్త్ బాగోక గానీ అంతే. సంబంధించిన టాబ్లెట్లు నేను పంపించాను ఆ అమ్మాయికి. సరే అండి మరి అలా కదండి సంవత్సరం అయ్యింది కదండి. మీరేమన్నారు? మీరేమో ప్రూఫ్లు ఉన్నాయా మీ దగ్గర కట్టినట్టు అన్నారు పుసుక్కుని. నాకేసిన 60,000 అండి. నాకు 60,000 ఆ అమ్మాయికి ఎంత ఇస్తారో ఆమెను చూసుకోండి. నాకేసిన 60,000 అదేనండి. ఇప్పుడు మీరు మీ సిస్టర్ గారే కదండి. ఆవిడ ఎవరో మీ సిస్టర్ చేసుకుంటే ఎవరికి లాభం? నాకేసిన డబ్బులు నేను చెప్తాను కానీ అదే ఊరోళ్ళందరికీ వేసిన డబ్బులు అదే మీ సిస్టర్ గారే అన్నారు కదా ఆవిడ. ఏంటి ఊరోళ్ళందరూ కాదండి మీ సిస్టర్ గారే కదండి ఆవిడ. ఎంత వేసారో నాకు తెలియదండి. 1,50,000 అండి. 1,50,000 అండి మీకు 60,000 అండి. కాదండి లేనోళ్ళు కదండి. ఒకసారేనండి కాదు లేనోళ్ళు కదా. అంత కష్ట పరిస్థితిలో 2,10,000 ఇంటి మీద తెచ్చి ఆ రోజు నేను లేనండి. ఏండి నేను డీసెంట్గా ఇదిగో నేను ఈ మధ్యలో వచ్చాను తెలుసా అండి. ఇది నేనన్నాను ఇదేంటి సంవత్సరం చేత డబ్బులు ఎవరు కట్టమానండి రా, డబ్బులు ఎందుకు కట్టాలి అని మా తమ్ముడు తిట్టానండి. నేను 20 సంవత్సరాల సర్వీస్ కోయట్లేనండి. చెప్పండి. నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు. ఇప్పుడు మీ తమ్ముడు నాకు 60,000 వేసాడు. ఆమెకి మా సిస్టర్ కి వేసిన డబ్బులు కూడా ఉంటాయి కదా. ఉన్నాయండి ఉన్నదండి. మాట్లాడుకోండి. సరే అండి అది ఉన్నదండి. ఎందుకు లేదండి వేసినవి ఉన్నాయండి. ప్రూఫ్లు ఉన్నాయి లేకుండా లేవమ్మా ఉన్నాయి. కాకపోతే మనిషి సాగు బతుకుల్లో కూడా ఇప్పుడు అందరూ ఫోన్లు చేసేసేసి అందరూ ప్రాణుల గురించి అడగడం. ఆ అమ్మాయి చనిపోయిందని ఎవరికన్నా తెలుసా? ఎందుకు కదండి ఆమె ఆర్ట్ పేషెంట్ కదండి. ఆనందంగా వచ్చింది. అలా డబ్బులు కట్టాలి. వాళ్ళకి అక్కడ ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు. ఏం గొడవలు ఉంటాయండి. ఇదిగో నా మాట అంటారు. ఒకసారి నా మాట కోవిట్లో అండి బయట కంట్రీ సంగతి నాకు తెలుసు అండి. ఏంటి నా మాట అంటారు ఒకసారి నా మాటనండి. ఏం గొడవలు ఆఫీస్కి వచ్చేది కనుక నా మాటనండి. ఇప్పుడు
అదే హెల్త్ బాగోకి వచ్చేసిందండి, హెల్త్ బాగోకి వచ్చేసింది అమ్మాయి. బాగోలేదు, మేము హాస్పిటల్లో ఉన్నాము. నేను ఇంటికి వచ్చినాక చేస్తాను. ఆ పిల్లేమో దుబాయ్ వెళ్ళింది. నేను చేస్తానని చెప్పాంగా. సరే అండి ఓకే అండి. కుటుంబాన్ని చేరుకోవడానికి పద్మ దేశాలను నరకాన్ని దాటుకు వచ్చింది. కానీ మృత్యువును మాత్రం దాటుకు రాలేకపోయింది. ప్రేమగా పిల్లలను పలకరించాల్సిన పద్మ మృతదేహం రూపంలో ఇంటికి వచ్చింది. సత్యపద్మ మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు. ఇప్పుడు ఆమె 2 పిల్లలు తల్లిలేని అనాథులయ్యారు.